జనవరి 1న కొత్త సంవత్సరం పేరుతో భవిష్యత్తు తరాలకు విదేశీ కల్చర్ను అలవాటు చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కొత్తేడాది పేరుతో గోవాకు క్లబ్ పబ్లకు వెళ్లడమేనా మన సంస్కృతి అని ప్రశ్నించారు. డిసెంబర్ 31 జనవరి 1న ఈవెంట్స్ పేరుతో హిందువులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని తెలిపారు. జనవరి 1 కొత్త సంవత్సరమని బ్రిటిష్ పాలకులు భారతీయులపై రుద్ది వెళ్లారని, ఉగాది పండుగ హిందువుల కొత్త సంవత్సరమని భవిష్యత్తు తరాలకు అలవాటు చేయాలన్నారు రాజాసింగ్. ఇవాళ 31 డిసెంబర్, రేపు 1 జనవరి. చాలా మంది మన హిందువులకి అసలు ఇది తెలియదు, మనకు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది. మా హిందువులకి నేను ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మన న్యూ ఇయర్ కొత్త సంవత్సరం మార్చ్ లేకపోతే ఏప్రిల్లో వస్తుంది. అది ఉగాది పండగ అంటారు. బ్రిటిష్ వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్కే 1 జనవరికే మనకు సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం వస్తుందని వాళ్ళు ఒక ప్లాన్ చేసి పోయినారు. తమ్ముళ్ళారా, క్యాలెండర్ చేంజ్ అవుతుంది, మన ఫ్యూచర్ కాదు. మన ఫ్యూచర్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఉగాది పండగ రోజు. ఉగాది పండగ రోజే కదా మనం చాలా పెద్ద పెద్ద ఫెస్టివల్, మనం పూజా కార్యక్రమాలు అన్ని విధాలుగా మనం చేసుకుంటాం. కానీ ఇవాళ మన వచ్చే పిల్లలకి మనం ఏం చూపెడుతున్నాం, ఏం నేర్పిస్తున్నాము? అయ్యా, మనకు కొత్త సంవత్సరం 31 డిసెంబర్ 1 జనవరికి ఉంది. మీకు చూసి ఆయన కూడా అదే నేర్చుకుంటారు. మళ్ళీ ఉగాది పండగ ఏంటంటే జస్ట్ ఒక పండగ, ఆ విధంగా మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందుకోసం నా హిందూ బంధువులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 31 డిసెంబర్ 1 జనవరికి హిందువులకి కాదు, హిందువులకి కొత్త సంవత్సరం ఉగాది పండగ.